హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్మేడ్ డిషెస్ అండ్ allin. నేను మీ శ్రావణి. ఈరోజు రెసిపీ వచ్చి బియ్యం రవ్వ హల్వా అండి. పండుగలకు ప్రసాదంగా చేసుకునే ఈ టేస్టీ హల్వాని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ తీసుకోవాలండి. దాన్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. 1 అవర్ నానిన బియ్యాన్ని ఒక క్లాత్లో పోసి వాటర్ అన్నీ తీసేసుకోవాలండి. ఇలా వాటర్ తీసేసిన బియ్యాన్ని చూపించే విధంగా డ్రైగా అయ్యేంత వరకు ఆరనివ్వాలి. తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ బియ్యాన్ని వేసుకోవాలండి. 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. దీనిని మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీనిని ఉప్మా రవ్వలాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మరి పిండిలా చేసుకోకూడదు, మరి బరకగా చేసుకోకూడదు. ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కరిగించుకోవాలండి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. ఇలా బెల్లం పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు బెల్లంలో డస్ట్ ఉన్నట్టయితే దాన్ని స్టెయిన్ చేసుకొని మరిగించుకోవచ్చండి. దీనిని లైట్గా తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు లైట్గా వేగాక ఇందులో కిస్మిస్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా మరుగుతున్న బెల్లం సిరప్లోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరిగించుకోవాలండి. మనకి ఇది లైట్గా తీగ పానకం వస్తే సరిపోతుంది. ఇలా చూపించే విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వను వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి. బెల్లం ఇంకా బియ్యం రవ్వ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. దీనిని ఇప్పుడు దగ్గరికి అయ్యేంత వరకు సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా కాస్త దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి అవుతే సరిపోతుందండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, బియ్యం రవ్వ హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.